హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. ఫస్ట్ ఫేజ్లో 2600 వరకు సీట్స్ అనేది యాడ్ అయ్యాయి. మరి సెకండ్ ఫేజ్లో ఏ బ్రాంచెస్లో ఎన్ని సీట్స్ యాడ్ కాబోతున్నది ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కౌన్సిలింగ్ కంప్లీట్ గైడెన్స్ గురించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో మీకు సెకండ్ రౌండ్లో సీట్ రావాలంటే కాలేజ్ ఎలా ఇవ్వాలి, ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలన్నది కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ కాదు, పెయిడ్ గైడెన్స్. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి 26 నుంచి సెకండ్ రౌండ్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో యాక్చువల్గా మనకి ఏఐసిటి నుంచి 20,000 సీట్స్కి పర్మిషన్ రావడం జరిగింది. సో 20,000 వరకు సీట్లు పెంచుకోవచ్చని. సో కానీ గవర్నమెంట్ మనకి ఈ సంవత్సరం 10,000 వరకు సీట్స్ మాత్రం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరొక 10,000 సీట్స్ సిఎస్సి అఫిలియేటెడ్ బ్రాంచెస్లో సీట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది. ఇక్కడ రెండో విడత కౌన్సిలింగ్లో భర్తీ ఏఐసిటి 20,000 సీట్లకు అనుమతి, సగం సీట్లకే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, 70% కన్వేర్ కోటాల భర్తీ, 30% మేనేజ్మెంట్ కోటాలో ఫిలప్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. సెకండ్ ఫేజ్లో 10,000 నియర్గా 10,000 వరకే సీట్స్ అనేది యాడ్ కాబోతున్నాయి. సో ఈ 26th వరకు మన కాలేజెస్కి సంబంధించి ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ యాడ్ కాబోతున్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ చేస్తాను. అప్పటికి ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఏ ఇన్ఫర్మేషన్, ఏ అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉంటుంది.